స్టార్ట్ గట్టిగా మాట. నమస్కారం సార్. నమస్తే సార్, వడ్ల పరిస్థితి ఇక్కడ వెళ్తున్నాయా, ఎట్లుంది సార్? ఇక రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయడంలో వైఫల్యం చెందిండు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కిండు. వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో దొక్కిండు. ఆయన ఆ రోజు చెప్పింది ఏంటంటే రైతు డిక్లరేషన్లో రైతులు పండించినటువంటి 14 రకాల పంటల పైన ఇచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చేటటువంటి కనీస మద్దతు ధరల పైన అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తారని మాట ఇచ్చి రైతులు మోసం చేశారు. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసే ప్రభుత్వం. ఇప్పుడు ఈ యొక్క యాసింగ్ సీజన్లో ఈ యొక్క కళ్ళంలో ఇంతవరకు 36 లారీలు మాత్రం ఓడింది. బస్తాలు ఒకసారి మీరు చూడండి, బస్తాలు మొత్తం కూడా పగిలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపులేదు, ముందస్తు ప్రణాళికల మొత్తం ఏమీ చేయలేదు. నిన్న తూతు మంత్రంగా మంత్రులు వచ్చారు, ఏం చేసిండ్రు? దాన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు సీజన్ ఇన్నాలో మీరంతా మిల్లర్లు దోసుకోమన్నట్ట. ఇదే ప్రణాళిక, ఇదే రివ్యూ మీటింగ్ మీరు ఫిబ్రవరిలో పెట్టాలి కదా, అఖిలపక్ష సమావేశం పెట్టాలి కదా, హై లెవెల్ కమిటీ మొత్తం జిల్లాలో తిరగాలి కదా. మీకు ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎంత ధాన్యం, ఎంత ఎకరాల పంట వేసింది మీకు తెలుస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇస్తారు. మీకు ఇక్కడ ఎంత పంట దిగుబడి వస్తుందో తెలుస్తుంది. దీనికి తగిన విధంగా మొత్తం కూడా మీరు ప్లానింగ్ ఎందుకు చేసుకోలేదని మా భారతీయ జనతా పార్టీ అడుగుతాము. మీరు దీనికి సమాధానం చెప్పాలి. రైతుల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కోమటిరెడ్డి వెంకరెడ్డి సివిల్ సప్లై మినిస్టరు, ఈ జిల్లాలో ఇంత పెద్ద మంత్రులు ఉన్నారు కదా, ఇంత పెద్ద సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారుగా, ఏ రోజైనా కానీ రైతులకు కన్నీళ్ళు చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్వాహకం కాలంలో రైతుల యొక్క పరిస్థితి అధ్వానంగా మారింది. ఇలా రైతుల పరిస్థితి మూలిగా నక్కపైన తాడిపడ్డ కంటే చందంగా ఉంది. రైతుల కన్నీళ్ళు చూసే ప్రభుత్వం కాదు ఇవాళ. ఈరోజు ఒక్కసారైనా మంత్రులు వచ్చారా, ఒక్కసారైనా ఎమ్మెల్యేలు వచ్చారా, ఒక్కసారైనా ఎంపీలు వచ్చారా? కాంగ్రెస్ పార్టీ బాధ్యత లేదా? వీళ్ళు ఓట్లే లేదా? పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మీకు చేసిందా? వీళ్ళు రైతులందరూ కూడా దిక్కుదోష పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ లారీకి ఓనర్కి ఇవ్వాలి, తర్వాత డ్రైవర్కి ఇవ్వాలి, బస్తాలకి ఇవ్వాలి, హమాలీలకు ఇవ్వాలి, ఇక్కడ ఈ స్థలానికి ఇవ్వాలి. బస్తాకు మిల్లుగా కటింగ్ కూడా చేస్తున్నది. 42 కిలోలు వేసి పంపిస్తున్నారు. అక్కడ పోయినా కట్టింది. ఇప్పుడు రైతుల యొక్క బతుకు ఇక్కడ ఏమైందంటే రైస్ మిల్లర్ల చేతిలో రైతుల బతుకైపోయింది. రైస్ మిల్లర్స్ చేతిలో కీలు బొమ్మలుగా తయారైంది. ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వం పూర్తిగా కూడా రైస్ మిల్లర్ చేతిలో కీలు బొమ్మ అయిపోయారు. మిల్లర్ ఎంత ఇక్కడ ఈ జోకి మిల్ కార్డు పంపిస్తే ఆయన ఎంత కట్ చేసుకుంటే అది లేకపోతే నీకు దించుకొని పోవాలని నిలగొట్టారు. ఇవాళ రైతు మొత్తం కూడా అధ్వానం చేసి దోసుకుంటున్నారు. మిల్లర్ చేతిలో ఇష్టారాజ్యం అయిపోయింది. మిల్లర్ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పంట దిగుబడి అయినాక మీరు మిల్లర్ కాడికి ఎందుకు డిపెండ్ అవుతున్నారు? ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో ఇట్నే ఉందా? ఇక్కడ వచ్చిన పంట అంతా ఎన్నో స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఇక్కడ ఇంత పెద్ద జాగా ఉన్నది. ఈ కాంటాలు వేసి ఇక్కడ పెట్టుకునేటట్టు ఏర్పాటు తాత్కాలిక సెట్ చేసుకునే బుద్ధి లేదు గవర్నమెంట్. ఏమాత్రం ఆలోచన చేయకూడదా? ఇక మిల్లు కాడ తీసుకోవాలి, మిల్లోడు ఎంతకని తీసుకుంటున్నాడు, ఆయన కెపాసిటీ ఎంత? వాళ్ళందరూ కూడా మొడ్డు తీసుకుపోయి అమ్ముకుంటూ అందరూ కూడా దాన్ని అమ్ముకుంటున్నారు, బియ్యం చేసి అమ్ముకుంటారు. సీఎంఆర్ మొత్తం అమ్ముకుంటారు. మన జిల్లాలో జరిగిన దోపిడీ ఇప్పటికీ 2 మిల్లర్స్ జైలు పేరు ఎక్కడ లేదు. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇలా ఇవన్నీ తప్పులు చేస్తే చూడకూడదా, పట్టించుకోకూడదా? ఈ ప్రభుత్వం పూర్తిగా ఇదే రకంగా కొనసాగితే మేము ఇక్కడ ఆటిపాన కాడిపోయినా ఒక రైతు అయితే ఆత్మహత్య చేసుకుంటా ఉంటారు. రోడ్లు ఇసుకు వేసారిపోతున్నారు. అయితే రైతు కష్టపడి 6 కాలం కష్టించి పండించి పంట అమ్ముకోవడానికి ఇన్న కష్టాలు పడాలన్నా మీకు బాధ్యత లేదా ప్రభుత్వానికి? మిగతా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నదా? మిగతా రాష్ట్రాలు లేదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రైతు బాంధవ నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగాన్ని పెద్దపీట వేస్తూ రైతులు ఆదుకోవడం కోసం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మీద 50% బెనిఫిట్ ఇచ్చే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా ఇవాళ పంటల యొక్క ధర మళ్ళీ నిన్న పెంచింది. అవన్నీ కూడా రేపు ఖరీఫ్ నుంచి వస్తాయి. 2466 రూపాయలు ఇవాళ ఒక క్వింటాల్ ధాన్యం పెరిగింది. అదంతా తర్వాత వచ్చేస్తుంది. మీరేం చేస్తున్నారు? మీరు కేవలం కూడా కేంద్ర ప్రభుత్వమే క్వింటాలకు పైసలు ఇస్తుంది, ఎంఎస్పీ ఇస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వమే ఫుడ్ కోసంకి ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వమే హమాలీలకు ఇస్తుంది, బస్తాలకు ఇస్తుంది, లోడింగ్ అన్లోడింగ్ ఇస్తుంది, లారీలకు ఇస్తుంది. తీసుకుపోయి పెడితే 3 నెలల పాటు కిరాయితో పాటు వడ్డీతో సాగిస్తుంది. మీరు చేసేది ఏముంది? కనీసం మానిటరింగ్ చేయలేరా? మీ బాధ్యత కాదా? మిగతా రాష్ట్రాలు ఇట్లే చేస్తున్నదా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా మిల్లర్ల చేతిలోకి అయిపోయింది. రాష్ట్రంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కు కావడం వల్లే ఇవాళ మిల్లర్లు గట్టిగా మాట్లాడుతూ మిల్లర్ల వాళ్ళని ఇట్లా దోపిడీ చేస్తారా? ఎందుకు మిల్లర్ల మీద యజమాయి చేస్తలేరు మీరు? ఇవాళ పోలీసులను పెట్టి మిల్లర్ల కాడ కూర్చోబెడతారా? ఇవాళ అయిపోయిన తర్వాత ఇవాళ మీకు షో ఇచ్చింది. ఫిబ్రవరిలో చేసుకునే ప్లానింగ్ ఎందుకు మీరు ప్లానింగ్ చేయలేదు? కాబట్టి మిల్లర్ల చేతిలో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కు కావడం వల్ల రైతులు ఇవాళ నష్టపోతున్నారు. ఇవాళ మిల్లర్ల మీద యజమాయిషి ఏది? మిల్లర్ల మీద ఎందుకు జమాయిస్తలేరు?
మీరు వాళ్ళు పడుతున్నారు. జిల్లా యంత్రాంగము తర్వాత ప్రభుత్వము ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా తయారైపోయినారు. వెలిపైస అయిపోతున్నారు రైతులు. కాబట్టి వెంటనే మీరు డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టినా మేము సహించేయలేదు. పూర్తిగా కూడా ఇప్పటికి ఉన్నటువంటి జిల్లాలో రాష్ట్రంలో ఉన్నవన్నటువంటి ఈ ధాన్యం అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసి కొనుగోలు చేయాలని ఉంటున్నాం. ఇక్కడ లారీలు సరిపోతున్నాయి. పక్క రాష్ట్రానికి 900,000 లారీలు తీసుకురావచ్చు కదా. ఈ మాత్రం సోయి లేదా మీకు? ఈ మాత్రం అవగాహన లేదా? మన ఇంట్లో డబ్బులు సరిపోను ఉండవు, పక్క పోయి అప్పు తెచ్చుకుంటాం లేదా? ఇక్కడ ఉన్న లారీలు సరిపోతలేవు, వేరే వాళ్ళైతే తీసుకురావచ్చు కదా. ఎవరికైనా డబ్బులు ఇస్తాం కదా కిలోమీటర్ల ప్రకారంగా. ఆ మాత్రం ప్లానింగ్ లేదా? చేయొద్దా? ఎందుకంటే ఇబ్బంది పెడతా ఉండదు. మీరు ఒక మాట పెడితే లారీ ఓనర్స్ అందరూ కూడా వినరా? వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు లారీ పంపించినట్టు రావాలి. రోజు 10 లారీలు తీసుకొచ్చే పరిస్థితి లేదా? ఇక్కడ ఉన్నటువంటి లారీ ఇప్పుడు 34 లారీలు పోయినట్టు ఇక్కడికి వచ్చిన కాంచి ఇంకా 50 లారీలు రావాలి. ఎన్ని రావాలి ఇప్పటికి? రేపు మా పోస్టులు పడితే ఇతనాలు వేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నిటినైతే జూన్ దాకా జరగవు. ఒకవేళ వర్షాలు స్టార్ట్ అయ్యి ఒడ్లు మళ్ళీ ధాన్యం నానింది అనుకో పరిస్థితి పూర్తిగా కూడా రైతులు నష్టపోతారు. అందుకని మేము అందరం పర్యటన చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న ఆదిలాబాద్ జిల్లా తిరిగి వచ్చిన, ఖమ్మం పోతున్నా, రోజు నిజామాబాద్ పోతున్నా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు పర్యటన చేస్తున్నాం. మా మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనారాయణ రమణంగా నేను ఇవాళ వచ్చినాం. మొత్తం కూడా మండలానికి 1, 2 అన్ని తిరుగుతుంది. ఇప్పుడు జిల్లాలో దాదాపు ఒక 45 మండలాలు 45 కేంద్రాలు సందర్శించింది. రోజు కలెక్టర్ మాట్లాడుతున్నాం, లారీ ఓనర్స్ తోటి మాట్లాడుతున్నాం. వాళ్ళ పరిస్థితులు అయిపోయిందంటే మాకు కూడా టైట్ అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్లో గోదాములను కట్టాలని 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. మీరు ఎందుకు కట్టలేదు? ఇవాళ ఇక్కడ జాగ తీసుకొని కట్టొచ్చు కదా. ఇవాళ రైతులకి ఇబ్బంది కదా. కొనుక్కొచ్చిన దాన్ని అందంగా కొనుగోలు చేసిన ధాన్యం అంతా కూడా అక్కడ పెడితే మిల్లర్లు అక్కడ ఖాళీ అయినప్పుడు సీఎంఆర్ చేయించుకోవచ్చు. ఈ మాత్రం ఆలోచన లేదా? మిల్లర్ల మీద డిపెండ్ అయ్యి ఒత్తిడి చేసి మిల్లర్ చెప్పినట్టు విని మీరు మిల్లర్లు ప్రతి దయాదాక్షిణాల మీద ఇవాళ రైతు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా నేను హెచ్చరిస్తున్నా, కొనుగోలు వేగవంతం చేయాలి. రైతులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. రైతుల ఒక్క ఓటుతో గెలిచారు. మీరు ఇస్తున్న హామీలని పోయినాయి. 2 లక్షల రూపాయలు ఎగ్గొట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ఒక్క వ్యక్తికైనా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినాయా? సమాధానం చెప్పాలి మీరు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. అంటే ప్రభుత్వం ఏర్పడంగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని కూడా ఉద్యోగాలు కాదు, రైతుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అయిపోయింది. పర్టికులర్ ఒక వ్యవసాయ రంగం రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రైతులకు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చదు. ఏదో అరకొర ధాన్యం కొని ఏదో ఏర్పాటు చేసి మేము కొన్నామనేటువంటిది జబ్బలు చేసుకోవడం, మీ ఇన్ని ఓపెన్ చేసినాం. నిన్న వచ్చి మంత్రులు వచ్చారు, ఏం చేసిపోయినారు? 2 మంత్రులు హెలికాప్టర్ తీసుకొని తిరిగారు. ఏం చేశారు మీరు? రైతు జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు రేపు వర్షం వస్తే ఎవరు బాధ్యతలు వస్తారు? రేపు తడుస్తుంది. కనీసం తార్పాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ బస్తాలు మీరు చూడండి, ఈ బస్తాలన్నా ఒడ్డు పోసి చినిపోయింది, పగిలిపోతున్నాయి. ఒక బస్తా తీసుకురా. ఇంత అన్యాయమైన పరిస్థితి మీద, ఇంత నిర్లక్ష్యమా? 1 లారీ 2 లారీలు వస్తే కూస పెట్టు దూరంలో ఉంది నల్గొండకు మండల కేంద్రం ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామంలో ఏ రకమైన పరిస్థితి? కాబట్టి మీరందరూ కూడా మీడియా పూర్తిగా కూడా సహకరించి ఇలాంటి పరిస్థితి ఉంటే రైతులకు ఎట్లుంటే చెప్పండి. మొత్తం పోతున్నాయి, గుడ్డన్నీ పోతుంది. ఎంత కలిగి ఇప్పుడు మేము ఆడ పోయి చూసినాము, అన్ని తగిలిపోతున్నాయి సార్ అంటున్నాను. ఇట్లా ఓట్లు వస్తుంటాయి మన వీళ్ళ పైకి అదే నష్టం. దాని ఇక్కడే